ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తిరుమలలో క్షేత్రపాలకుడు ఎవరు? మనం ఎలా దర్శించుకోవాలి? ఎక్కడ ఉంటారు? అనే విషయాలు తెలుసుకుందాం. ఏడు కొండలపై కోట్లాది భక్తులకు అభయమిస్తున్న శ్రీవారి ఆలయానికి క్షేత్రపాలకుడు, త్రిమూర్తుల్లో ఒకరైన శివుడి మరో రూపమైన రుద్రుడు. ఈ క్షేత్రపాలిక శిల తిరుమల గోగర్భం వద్ద పాపనాశనం వెళ్ళే మార్గంలో ఉంది. శివకేశవులకు భేదం లేదని ఇది నిరూపిస్తుంది. సాధారణంగా విష్ణు ఆలయాలకి శివుడు క్షేత్రపాలకుడుగా, శివాలయాలకి విష్ణువు క్షేత్రపాలకుడుగా మనం చూస్తాము. పురాతన కాలంలో పూజారులు ఆలయాన్ని మూసివేసిన తర్వాత ఆలయ తాళాలు ఈ రాయిపై ఉంచేవారు. రాయిలో ఒక చిన్న భాగం ఇప్పుడు ఆలయం యొక్క ఈశాన్య మూలంలో ఉంది. అంటే ధ్వజస్తంభ ఆవరణలో ఉంది. మరియు దీనిని బలిపీఠంగా ఉపయోగిస్తున్నారు. అసలు రాయి యొక్క మిగిలిన భాగం గోగర్భ తీర్థ స్థలంలో ఉంది. టీటీడీ వారు ప్రతి మహాశివరాత్రికి ఇక్కడ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. మీరు కూడా ఎప్పుడైనా శివరాత్రి రోజున ఇక్కడికి వెళ్తే తప్పకుండా దర్శించండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.